బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. స్విట్జర్లాండ్ లో దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో ఆ సంస్థ ప్రెసిడెంట్ బర్గే బ్రెండే ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. అనంతరం సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ హైదరాబాద్ లో ప్రారంభించేందుకు ఒప్పందం చేసుకున్నట్టుగా సంయుక్త ప్రకటన చేశారు. హైదరాబాద్ లో వచ్చే నెల 28న జరిగే బయో ఏషియా 2024 సదస్సులో భాగంగా ఈ సెంటర్ ప్రారంభం కానుంది. ఈ ఒప్పందంతో ప్రజల ఆరోగ్యం, సాంకేతికత లక్ష్యాల్ని వేగంగా అందిపుచ్చుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం. చిన్న పట్టణాలు, గ్రామాలకు ఈ సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో ఇంక్యుబేటర్ల ద్వారా వచ్చే 5 ఏళ్లలో 20,000 స్టార్టప్లపై ప్రభావం చూపాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సగం మంది ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో పనిచేస్తున్నారని, హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రారంభంతో మరిన్ని ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అంటూ పెవిలియన్ ను ఏర్పాటు చేసింది. వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్ ట్యాగ్ లైన్ తో ప్రత్యేక వేదికను అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకుంటోంది. బతుకమ్మ, బోనాల పండుగ, చార్మినార్, చేరియాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్, టీ హబ్, స్కై రూట్ ఏరోస్పేస్ ల ఫోటోలతో పెవిలియన్ ను సుందరంగా ముస్తాబు చేశారు. తెలంగాణలో పెట్టుబడులకున్న అనుకూలతలు తెలియజేసేలా ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ పేరుతో పెవిలియన్ లో మీకోసమే తెలంగాణ అంటూ సీఎం రేవంత్ రెడ్డి హోర్డింగ్ ఏర్పాటు చేశారు.